డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. తెలంగాణలోని రైతులకు శుభవార్త అందింది. రైతు భరోసా విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మొదటి 3 దశల్లో 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల నుంచి 10 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయాలని భావిస్తోంది. మరి ఈ డబ్బులు అకౌంట్లలో ఎప్పుడు పడనున్నాయి చూద్దాం. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణలో అమలు చేస్తున్న పథకం రైతు భరోసా. పంట పెట్టుబడి కింద అర్హులైన రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకం పేరుతో ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ఖరీఫ్, రబీకి 2 దఫాలుగా ఎకరాకు 10,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 2 విడతల్లో ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు వేస్తోంది. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్ కోసం రైతు భరోసా కింద రైతుల అకౌంట్లలోకి నిధులను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2వ దశలో ఫిబ్రవరి 5న, 3వ దశలో ఫిబ్రవరి 11న చెల్లింపులు చేశారు. ఈ 3 దశల్లో కేవలం 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులను జమ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 ఎకరాలకి పైగా భూమి కలిగిన రైతులు దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. రబీ సీజన్ కు సంబంధించిన వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి గుడ్ న్యూస్ అందుతోంది. 4 ఎకరాలు కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల నుంచి 10 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు మే చివరి వారంలోగా నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన నిధులను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే వారంలో రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం రైతు భరోసా చెల్లింపుల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జూన్లో రబీ సీజన్ కు సంబంధించిన చెల్లింపులు పూర్తి చేసిన తర్వాత జూలై నుంచి ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ అంశంపై రేవంత్ రెడ్డి సమావేశం తర్వాత ఓ క్లారిటీ రానుంది.